దేవుని స్తోత్రం. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127 కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన వల్ల కట్టివాడు ప్రయాస వ్యర్థము కాదు అని మరి దేవుడు మాట్లాడుతున్నారు. మరి యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టివాడు ప్రయాస వ్యర్థము కాదు అని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి ప్రియులరా, మరి యెహోవా మరి ఇల్లు కడతమే కాదు కానీ మరి కట్టివాడు ప్రయాస వ్యర్థము కాదంటున్నాడు. ఎందుకని అంటున్నాడంటే ఆ మాట ప్రియులరా, కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా. యేసు ప్రభువారు ఆయన ప్రతిదీ కూడా ఆ కాలంలో శిష్యులతో ఏ విధంగా అయితే సూచకార్యాలు చేశారో, ఏ విధంగా అయితే మరి మందిరాలు కట్టించారో, ఏ విధంగా అయితే గృహాలు కట్టించారో, ఏ విధంగా అయితే మరి ఒక దాంపత్య జీవితాన్ని మరి కట్టించి మరి పిల్లలు మరి ఆశీర్వాదం కలగడానికి మరి యేసు ప్రభు గారు కట్టించారో. చూడండి ప్రియులారా, ఈ దినములో కూడా మరి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి ఆయన కట్టించిన ప్రతిదీ కూడా మరి ఆయన జ్ఞానముతో, ఆయన మాటలతో, మరి ఆయన ఆలోచనలతో మరి మనకి కలగజేశాడు. ప్రియులారా చూడండి, ఆయన మాటతోనే అన్ని సృష్టి కలిగింది. మరి ఆయన మాటతోనే మరి కట్టించిన ప్రయాస వ్యర్థము కాదు అని మరి మాట్లాడారు గనక మరి ఆయన మనలో ఉండి అనేకమైన మరి గృహాలు కానీ మరి సంఘాలు కానీ ఒకవేళ దాంపత్య జీవితంలో కుటుంబంలో కానీ మరి కట్టించడానికి యేసు ప్రభు గారు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, ఈ యొక్క సాయంకాల సమయంలో యెహోవా మరి మనకి ఎన్నో అద్భుతమైన కార్యాలు మరి చేశారు. మరి బైబిల్లో ఎన్నో అంశాలు మరి రాయించారు మరి భక్తులతో. ఎందుకనగా మరి ఆయన ప్రతీది కూడా ఆయన ద్వారానే కలిగింది. ప్రతీది కూడా మరి మనుషులము మానవులు మన ద్వారా ఏది కలగలేదు. మనం యేసుప్రభు గారు చెప్పిన వెంటనే మరి ఆయన మాట పలికితే జరిగింది. కానీ మరి మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన బలము కానీ, మన శక్తి కానీ దేనికి పనికిరాదు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకంటే ప్రియులారా చూడండి, ఈ యొక్క సాయంకాల సమయంలో మరి యెహోవా మరి ఆయన కట్టిస్తే ఏదైనా కట్టగలదుము. మరి ఆయన కట్టించిన ఎడల కట్టివాడు ప్రయాస వ్యర్థము కాదు అని ఎందుకు మాట్లాడారంటే మరి యేసుప్రభు గారు మరి శిష్యుల్ని మరి అలాగే వాడుకున్నారు. మరి ఆయన మాటతోనే శిష్యులతో అనేకమైన కార్యములు చేశారు. అలాగే ప్రియులారా చూడండి, విశ్వాసులైన మీరైనా సేవకులైన మేమైనా సరే ఆయన చేసిన కార్యములు మరి మన కంటికి కనపడవు. చూసారా ప్రియులారా, మన కంటికి కనపడవు. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఆయన మనల్ని చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మీరు కట్టండి ఈ విధంగా చెప్పగా మనం కడితే అద్భుతముగా మరి దేవుడు మరి ఆశ్చర్యకార్యాలు మనం చేస్తున్నారు. చూడండి ప్రియులారా, మనం ప్రార్థనలు చేస్తున్నాము, మరి గృహాలు కట్టబడుతున్నాయి. మన ప్రార్థనల ద్వారా మరి సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నాం, మందిరాలు కట్టబడ్డాయి. అలాగే సంఘాలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం, సంఘాలు కట్టబడుతున్నాయి. అలాగే చూడండి ప్రియులారా, గ్రామంలో ఆశీర్వదించబడాలి, మరి జిల్లాలో ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాం, అలాగే ఆశీర్వదించబడుతున్నాయి. దేవుని ఏర్పాటు ఎలాగుంటుందంటే దేవునికి గొప్ప ఆయన చేసిన కార్యములు మన కంటికి కనపడవు, ఉదయానికి గోజాడు. ఎందుకంటే ప్రియులరా కనపడతాయి ఎప్పటికంటే మనం ఆలోచన చేసినప్పుడే కనపడతాయి. ఈ కార్యం ఎలా జరిగింది అని మానవులుగా మనం ఆలోచన చేస్తాం. ప్రియులరు చూడండి, మనము ఎప్పుడు ఆలోచన వస్తుందంటే మన పట్ల అద్భుతమైన కార్యాలు ఇది జరగదు అనుకున్నప్పుడు జరిగితే అప్పుడు ఆలోచన చేస్తాం. అది జరగదు అనుకున్నాం కదా, ఎలా జరిగింది అని మనం అనుకున్నప్పుడు ఆలోచన చేస్తే కనుక ప్రియులరా అప్పుడు ప్రభు మన జ్ఞాపకం వస్తూ ఉంటాడు, అప్పుడు దేవుడు మన జ్ఞాపకం వస్తూ ఉంటాడు. అప్పుడు దాకా మనం ప్రార్థన చేస్తాము, దేవుని మీద విశ్వాసం ఉంచుతాము, దేవుని మీద ఆధారపడతా ఉంటాము, అలాగే సేవకుల మీద ఆధారపడతా ఉంటాము. మధ్యలో మళ్ళీ దాన్ని మర్చిపోస్తూ ఉంటాము. ప్రియులరా చూడండి, ఆ కార్యం జరిగిన వెంటనే కృతజ్ఞత ప్రార్థనలు ఎందుకు పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు? అందుచేతనే కృతజ్ఞత ప్రార్థనలు. చూడండి, యేసు ప్రభు గారు చేసిన మేలులు దేనిని మనం మరవకూడదని వాక్యంలో కూడా ఉంది కనుక మరి ఆయన చేసిన మేలులు మన విశ్వాసులమైన సేవకులైనా మన దేనిని మనం మరవకూడదు. కృతజ్ఞత కూడికగా మరి ఆయనకి అర్పణలు అర్పించుకోవాల్సిన అవసరం మనకు ఉంది కనుక మరి నేటి దినములో అనేక మంది విశ్వాసులు మరి మంచిది, నాకు చాలా సంతోషం. చాలా మంది సంఘాల్లో కృతజ్ఞత కూడుకులు పెడుతున్నారు, మరి సేవకుల ద్వారా ప్రార్థనలు చేసుకుంటున్నారు, అభిషక్తుల ద్వారా ప్రార్థనలు చేసుకుంటున్నారు, అలాగే ప్రభువుని మహిమపరుస్తున్నారు. చాలా సంతోషం. అంత మాత్రమే కాదు, విశ్వాసులని మనము కూడా ఈ బైబిల్ చదివినప్పుడు చక్కగా తేటగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. దాన్ని మనం ఎప్పటికప్పుడే నెవరేస్తూ ఉండాలి. చూడండి, ఒక గొర్రె అయినా గేదైనా సరే పగలంతా మేసి సాయంకాలం నెవరేసుకుంటూ ఉంటుంది. ప్రియులరా మనం కూడా ఆ విధముగా మరి సంఘాల్లో మరి సేవకులు వాక్యం చెప్పినప్పుడు మనం బైబిల్ చూస్తూ ఉండాలి, దాన్ని మనం రాసుకుంటూ ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అలాగే గుణించుకుంటూ చదువుకుంటూ ఉండాలి. దాని అంశాలు మనము
గుర్తు తెచ్చుకుంటాం. దేవునికి మహిమ కలుగునాక. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసాలు అనబడిన మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా బైబిల్ చదివితే గనక మరి జ్ఞానవంతులు మీరు అవుతారు. మీ ఇల్లు మీరు కట్టించుకోగలుగుతారు. మీ కుటుంబాలు మీరు కట్టబడతాయి. అలాగే మీ వివాహం దాంపత్య జీవితంలో కూడా యేసుప్రభు చక్కగా కడతారు. చూడండి, ఆయనకి లోబడిన పిల్లలకి శ్రమ అని ఎందుకు మాట్లాడారంటే, యేసుప్రభు గారికి చాలామంది దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అన్ని చక్కగా సమృద్ధిగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా సమృద్ధిగా ఉంటాయి. వాళ్ళకి కరువు అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, నింద అంటే తెలియదు, వాళ్ళకి ప్రతిదీ ఏది తెలియదు. పిల్లలు చూడండి, దేవుని నమ్ముకునే బిడ్డలకి ప్రతి ఒక్కరు కూడా నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అలాగే అవమానాలు కూడా వస్తూ ఉంటాయి. పిల్లలు చూడండి, అని ఎన్ని వచ్చినప్పుడు కూడా ఆ విశ్వాసులు మరి నమ్మకమైనగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు చేసిన కార్యములు, దేవుడు చేసిన కార్యములు కృతజ్ఞతగా ప్రార్థన పెడతా ఉంటారు. పిల్లలు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉంటే, చాలా మంది కార్యాలు పొందుకుని కృతజ్ఞత ప్రార్థనలు మానేస్తారు. అలా మానేసినట్లయితే మరి మీకు రాని దినములో మీకు శ్రమ వస్తుంది. ఎందుకంటే దేవుని చేసిన కార్యములు మనం ఎప్పుడు కూడా మర్చిపోయే వాళ్ళుగా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సంఘంలోకి మీరు వెళ్తున్నారో ఆ సంఘంలో మీ పాస్టర్ గారితో మీరు ప్రార్థన పెట్టించుకోండి, కృతజ్ఞత కూడిక పెట్టించుకోండి. లేదు ఒకవేళ మీ గృహాల్లో పెట్టించుకోవాలని ఆలోచన కలిగితే అదే సేవకుని తీసుకొచ్చి గృహాల్లో పెట్టించుకోండి. ఒకవేళ ఎవరన్నా మీకు నమ్మకమైన దైవజనులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు చేసిన ప్రార్థనల ద్వారా మీకు కార్యాలు జరిగితే కనుక వాళ్ళని కూడా పిలుచుకుని మరి ప్రార్థనలు పెట్టించుకుంటే రావాల్సిన దేవుళ్ళు మీకు వస్తాయి. మరి దేవుడు మరి చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిదీ కూడా ఆయన లేకుండా మనకి ఏది కాలేదు. ఒకవేళ మనకి కొత్తగా వివాహం అయ్యిందా, మరి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగిన మనము మరి ఖచ్చితంగా మరి ప్రభు వారు గొప్ప అద్భుతమైన కార్యం చేస్తున్నారు. ఎక్కడ ఏ జిల్లాలో పుడుతున్నావో, ఏ జిల్లాలో చదువుకున్నావో, ఏ జిల్లాలో పెరుగుతున్నావో మనకైతే తెలియదు. కానీ మరి బ్లడ్ సర్క్యులేషన్ అయితే మనకు లేదు. కానీ ప్రభు వారు మళ్ళీ ఇరుగురిని కూడా చక్కగా ఐక్యతగా చేయడానికి ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళని భార్యాభర్తలుగా కలుపుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మాటల సారాంశం ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ఉన్నవాడు, అనువాడు, జ్ఞానవంతుడు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పిన దేవుడు, మరి ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా చేసిన దేవుడు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని భార్యాభర్తలు కలుపుతాడు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని బంధువులుగా కలుపుతాడు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని స్నేహితులుగా కలుపుతాడు. ఇది దేవుని ప్రణాళిక. ప్రియులరా, సాయంకాల సమయంలో ఇది ఏదైనా సరే దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక లేకపోతే, దేవుని ఆలోచన లేకపోతే, దేవుని తలంపు లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రియులారా, గమనించండి. సాయంకాల సమయంలో ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలని పిలబడిన మీరొక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేయండి. మన నూతన దాంపత్య జీవితంలో యేసుప్రభు గారు మిమ్మల్ని మీ కుటుంబానికి కట్టబడుతున్నాడు. చూడండి, చక్కగా మీ దాంపత్య జీవితాన్ని కట్టబడుతున్నాడు. కట్టివారు ప్రయాస వ్యర్థం కాదని ఎందుకు అంటున్నాడంటే, మరి దేవుడే మరి విరుగును ఏర్పాటు చేయడానికి అక్కడ కొంతమంది పెద్దలను పెట్టుకుని వాళ్ళ ద్వారా వివాహం జరగడానికి దేవాతి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. మరి కట్టమని ఎందుకు అంటాడు? గృహాలు కట్టిన వారు, టాపి మేస్త్రులు ఉంటారు, అందించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దేవుడి జ్ఞానం ఇస్తూ ఉంటాడు. మరి కొలతల ప్రకారంగా దేవుడి జ్ఞానం ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేము. మరి దేవుడి ఆ హస్తాలతో ఆ గృహాన్ని కట్టతాడు. దేవునికి మహిమ కలిగిన గాక. అప్పుడు సుందరమైన గృహం తయారవుద్ది. ఇంకొక విషయం మీకు జ్ఞాపం చేస్తున్నా, మరి మందిరాలు కట్టే విషయంలో కూడా మరి అదే విధంగా మరి దేవుడు చక్కగా మేస్త్రులకి ప్లానింగ్తో సహా, ఇంజనీర్ కానీ మేస్త్రులు కానీ ప్లానింగ్తో సహా ఆ దైవజనులకి ప్రేరేపణ కలిగించి, దర్శనాలతో కళలతో మాట్లాడి ప్రేరేపణ కలిగించి, అయ్యా మేము మందిరం ఇలా కట్టుకోవాలి, మేము బలిపీఠం ఈ పక్క ఎట్టుకోవాలి, మేము ఈ పక్కన ఉండాలి అని చక్కగా దేవుడు ప్రేరేపణ కలిగించి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి ఆ మందిరాలు కూడా కట్టబడుతున్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కొంత వాక్యం మీరు అందరూ విన్నారు కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభు పాదాలు పట్టుకుంటారా? మీరు ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా, మాకు కూడా ఆ విధంగా జరగాలి, మాకు కూడా ఆ విధంగా మేము కట్టబడాలి, మా కుటుంబాలు కట్టబడాలి, మా బిడ్డల వివాహాలు కట్టబడాలి, మా దాంపత్య జీవితం కట్టబడాలి, మా బిడ్డలు మీ అందరూ కూడా ఐక్యతగా కట్టబడాలి, మా సంఘాల ఐక్యతగా మేము కట్టబడాలి అని మీ అందరిలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. సాయంకాల సమయంలో ప్రార్థన చేస్తే ప్రభు వారు గొప్ప అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబాలు దీవించిన గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవందనాలు, స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు కీర్తన గ్రంథంలో ఈ కొన్ని మాటలు నాయన, కట్టించినోడు ప్రయాస వ్యర్థం కాదని మీరు మాట్లాడారు. ఆయన కట్టించేది మీరే నాయన, మీరు కట్టించి ఆలోచన పుట్టించింది మీరే ప్రభా. మీరు ప్రతి విషయంలో మీరు లేకపోతే కనుక ప్రభా మేము ఏం చేసిన వ్యర్థమే నాయన ప్రభా. ఒకవేళ వివాహము కుదిర్చి పెళ్లి చేసిన వ్యర్థమే, ఒకవేళ కుటుంబాన్ని కట్టాలనే వ్యర్థమే, అలాగే మేము ఏం పని చేసినా, సొంతంగా ఏ పని చేసినా వ్యర్థమే.
ఒకవేళ గృహం కట్టుకోవాలని వ్యర్థమే, మందిరం కట్టుకోవాలని వ్యర్థమే ప్రభా. ఆయన మీరు కట్టించేవారు కనుక మీ జ్ఞానముతో నాయన కట్టిస్తే కనుక అది వ్యర్థము కాదు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ హృదయాలను ప్రేరేపణ కలిగించి ప్రభా, ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో మోకరించే కృపాన్ని గ్రహించండి. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్మకమైన ప్రార్థనలు చేయడానికి, కుటుంబాలు ఆశ్రయించబడడానికి మరి ముఖ్యంగా నేను జ్ఞాపకం చేసుకోండి. మేము వెళ్ళే ప్రతి స్థలాల్లో వాక్యం చెప్పుచుండగా అనేక మంది ఆయన ఆకర్షించి కొంతమంది బిడ్డలు ఆయన మీ వైపు తిరగడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభా అనేక చోట్ల గెలుచుండగా సంపూర్ణమైన ఆరోగ్యం మాకు ఇవ్వండి. ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా. ఈ దాసులు కూడా మేము వెళ్ళి వాక్యం చెప్తుండగా మమ్మల్ని ఆయన 30 60 100 దీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.